హాయ్ ఫ్రెండ్స్. మన ఆప్తుల్ని కోల్పోయినప్పుడు మనకి కలిగే బాధ అంత ఇంత కాదు. రీసెంట్గా మా ఫాదర్ డిమైస్ వల్ల నాకు ఆ బాధ ఇప్పటికీ నేను బయటికి రాలేకపోతున్నా. కానీ ఆ బాధలోంచి బయటికి రావడానికి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఆ విషయాలు మీ అందరితో కూడా షేర్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కే కానివ్వండి, బంధువులకే కానివ్వండి, మీరు షేర్ చేయడం ద్వారా ఈ బాధ నుంచి మనం ఎలా బయటికి రావాలి అన్నదే నా తోచిన 4 ముక్కలు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. దీని ద్వారా మనం ఈ బాధలోంచి బయటకు వచ్చి మామూలు జీవితాన్ని గడపగలం. ఎందుకంటే మన బంధాలు ఇప్పుడు మా నాన్నగారు తోటి నాకు 55 సంవత్సరాల అనుబంధం. నేను పుట్టినప్పటి నుంచి ఈ 55 సంవత్సరాలు ఆయన తోటే నా జీవితాన్ని నేను ఊహించుకున్నా. ఆయనతోటి నా జీవితాన్ని నేను గడిపాను. సడన్గా ఆయన లేకుండా నా జీవితం ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన సత్యమే మననే బాధలోకి నెట్టేస్తుంది. కానీ ఇది ఎంత భయంకరమైన సత్యమో ఆయన నాతో పంచుకున్న ఆనంద క్షణాలు కానివ్వండి, ఆయన గైడెన్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, ఆయన నాకు ఇచ్చిన చాలా 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 మంచి ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకో పక్కన ఉన్నాయి. సో ఈ వెల్తిని చూసుకుని బాధపడితే ఆయన అయ్యో నా కూతురు బాధపడుతుందని ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుంది. అదే గనక మా నాన్న నాకు ఇంత మంచి లైఫ్ ఇన్ని సంవత్సరాలు నాతోటి ఉన్నారో, కొంతమందికి చిన్న ఏజ్లోనే తండ్రి పోతాడు. అలాంటిది నాకు 55 సంవత్సరాలు మా తండ్రితో కలిసి ఉండే భాగ్యం కలిగింది. సో నేను అదృష్టవంతురాలిని. సో ఆ అదృష్టాన్ని కల్పించిన నా తండ్రికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞత చెప్పుకుని ఆయన నెక్స్ట్ జర్నీకి ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆనందంగా వీడుకొలుపు ఇవ్వాలి. మన ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకొక 4 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలి. అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు మనం గనక వాళ్ళని అయ్యో మీరు వెళ్ళిపోతే మేము ఎలాగా అని బాధపడం, మనం సంతోషంగా మళ్ళీ రండి, మళ్ళీ మీ రాక కోసం ఎదురు చూస్తామని చెప్పి వీడుకోలు పలుకుతాం. మన బంధాలు కూడా అంతే. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మంచి హృదయంతో మంచి మాటలతోటి వీడుకోలకు పలకాలి తప్పిస్తే మనం వెళ్ళిపోయారు మన లైఫ్ ఎలా అని మనం బాధపడుతూ కూర్చోకూడదు. సో ఇవాళ నేను తెలుసుకున్న ఈ విషయం నలుగురికి కనుక స్ప్రెడ్ అయితే వాళ్ళకు కూడా బాధల నుంచి ఎలా బయటికి రావాలని తెలుసుకుంటారు అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో. మీ చుట్టుపక్కల ఎవరైనా ఆప్తులు బాధలో ఉంటే కనుక ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. తద్వారా వాళ్ళ బాధను అధిగమించడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాలు అందరికీ చాలా అవసరం. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో చాలా సింపుల్గా మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి పనికొచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.